గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, పంచమ శుక్రుడు, 6లో రాహువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో బాధ్యతలని మొదలుపెట్టండి. మీరు ఏమనుకుంటున్నారో అందులోనే ముందుకు సాగాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేసి ఇబ్బందులకు గురి కావద్దు. ప్రారంభించిన పని త్వరగా పూర్తయ్యే వరకు ఏకాగ్రతతో జాగ్రత్తగా పనిచేయండి. దేనికి వెనకడుగు వేయకండి. బుద్ధి సామర్థ్యాన్ని బట్టి ఫలితం ఉంటుందని గమనించండి. ధైర్యం ఉత్సాహాన్ని ఇస్తుంది. సామర్థ్యాన్ని పెంచుకోండి. ఎప్పటి పనులు అప్పుడే విజ్ఞానవంతంగా పూర్తి చేయండి. ఆర్థిక పరంగా మేలు జరుగుతుంది. ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. ఎంత పని చేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది. క్షమాగుణంతో వ్యవహరించి కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. న్యాయపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. ధర్మం రక్షిస్తుంది. నిరంతర సాధన చాలా అవసరం. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి. వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా బుద్ధి చతురతతో వ్యవహరించండి. ఫలితాలు అనుకూలంగా వస్తాయి. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? కుజప్రీతిగా కందులు దానం చేయండి.